గ్రామాలకే తెచ్చాం, మీ ఇంటి ముందుకే తెచ్చాం. ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా సులభతరంగా మీ ఇంటికి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాలని అడుగుతాను, నేను తెలియజేస్తాను. ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనం ఇచ్చే పెన్షన్ ఒకటో తేదీనే అది పండుగ రోజు ఉన్నా కదా, ఒక రోజు సెలవు ఉన్నా కదా, ఏది కూడా చూడకుండా సెలవైనా పండుగ రోజు అయినా ఏదైనా కూడా ఒకటో తేదీ వస్తే ఆ రోజు తెల్లవారుజామునే మన ఇంట్లో వచ్చి తలుపు తట్టి అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా లేదా అనేది మీరు డైరెక్ట్ చేసుకోవాలని చెప్పి మీకు కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నికల ముందు చెప్పినవన్నీ కూడా ఈరోజు 99.5% మనం అమలు చేశాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో మాకు తెలుసు, ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చిన దాఖలాలు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు. అదే 2014 ముందు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ఎవరిచ్చారని బాబు వస్తే జాబ్ వస్తుందని బోలకంద రాశారు. అంటే మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారు 2014లో. ఈసారి 2024లో కూడా చేయబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది 5 సంవత్సరాలు చేశాడు. మీకంతా కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు